ఒకరు చేస్తే శృంగారం, మరొకరు చేస్తే వ్యభిచారం. జర్నలిజంలో ఈ నీచ నైజం మీదనే నేను రోజు ప్రస్తావించేది. కానీ నా ఆవేదన, ఆగ్రహం, ఆవేశం కానీ నేను చాలాసార్లు చెప్పా, ఇక్కడ పార్టీల మీద శత్రుత్వం లేదు, కానీ పార్టీలకి తాబేదారులుగా మారిపోయి జనాలకి అబద్ధాలు చెప్పడం అన్నటువంటి దాని మీదనే నేను చేస్తున్నటువంటి పోరాటం. చిన్నపాటి ప్రయత్నం, ఉడతా భక్తిగా అని చెప్పాలి అంతే. సరే, నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఎవడి కర్మ వాడిది. బట్ ప్రాక్టికల్గా అయితే అది నేను ఆ మధ్యన చెప్పా, జగన్ సమన్వయకర్తలు మారుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి గందరగోళం అవుతాయి, నాయకులకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు మారుస్తున్నారో చెప్పకుండా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు, అది కులాల సమీకరణాలు లేకపోతే ఆర్థిక సమీకరణాలు వీటన్నిటి రీత్యా అన్నట్టు. సరే, రైట్ ఆర్ రాంగ్ అది జరిగిపోయింది. టోటల్గా 175 లిస్ట్ అనౌన్స్ చేసేసాడు, 25 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేశాడు, క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీది అప్పుడే అన్నా నేను, నెక్స్ట్ ఇక తెలుగుదేశంది వస్తే ముందు వీళ్ళదంతా బాగానే ఉంది, ఇక సమన్వయము 3 పార్టీల మధ్యన ఎట్లా ఉంటాయో గందరగోళాలని. ఈ 2 నెలల నుంచి ఏం జరుగుతోంది, ముందు జగన్ది 2 నెలల్లో హడావిడిదంతా పూర్తయిపోయింది, 2-3 నెలల్లో. తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటముల గొడవ, ఇప్పుడు సొంత కూటముల్లోనే గొడవ. ఇప్పుడు తాజాగా మళ్ళీ అభ్యర్థులు కొంతమందికి బీఫారాలు ఇవ్వలేదు, కొంతమందిని మార్చారు. 5గురిని మార్చితే చాలా నార్మల్ రొటీన్ వార్త, చిన్న మార్పు చేర్పులు అంతే, చిన్న మార్పు చేర్పులు. 5గురు అభ్యర్థుల్ని ఎలక్షన్ ఇంకా కేవలం ఒక 20 రోజులు ఉన్నాయనగా మార్చడం అంటే ఇవాళ ఎంత, 22కి వచ్చేసాం, వచ్చే నెల 23 అంటే ఇది 13 అంటే 20 రోజులు కరెక్ట్గా ఉంది. మధ్యలో ఇది తీసేస్తే 19 రోజులు అవుతుంది ప్రచారానికి ఉన్నది. ఈ టైంలో మార్చడం అంటే ఏంటి పరిస్థితి? వెనకాడినట్టే కదా, భయపడినట్టే కదా, లేకపోతే మొహమాట పడ్డట్ట, ఏదో సంథింగ్ ఉంది. బట్ అదేంటో రాసేవాళ్ళు ఇదివరకైతే, అది వైసీపీ దాంట్లో రాశారు, ఇప్పుడు తెలుగుదేశం దాంట్లో కాబట్టి రాయట్లేదు. సాక్షి రాసుకొచ్చింది వాళ్ళ తెలుగుదేశంలో, ఆ కారణంగా తీసేశారు, ఈ కారణంగా తీశారు. అది పక్కన పెడితే చిట్ట చివరి మార్పులు తెలుగుదేశానికి ప్రయోజనం చేకూరిస్తే నష్టం చేకూరిస్తే చూడాల్సి.